సినీ పరిశ్రమలో హీరోయిన్ రష్మిక పేరు చెప్పగానే వెంటనే అందరికీ విజయ్ దేవరకొండ పేరు గుర్తు వస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే రష్మిక పేరు గుర్తొస్తుంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అంతలా వీళ్ళిద్దరూ నిలిచిపోయారు. వెండి తెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయిపోయారు. నిజ జీవితంలో ఎప్పుడు విజయ్ రష్మిక ఒకటవుతారా అంటూ వారి అభిమానులే కాకుండా సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ పరోక్షంగా హింట్ ఇస్తున్నారు, కానీ ఇంతవరకు బయట పెట్టలేదు. విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవలే రష్మిక పుష్ప 2 సినిమా చూసింది. పండగల సమయంలో కూడా వాళ్ళింటికి వెళ్తుంది. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రష్మికను వదిన అనే పిలుస్తాడు. విజయ్ రష్మిక కలిసి పార్టీలకు వెళ్తుంటారు. అయితే అది ఎవరికి కనపడకుండా విదేశాల్లో మాత్రమే. అప్పుడప్పుడు అలా కలిసి వెళ్తూ విమానాశ్రయాల్లో ఫోటోలకు దొరుకుతుంటారు. డేటింగ్ లో ఉన్నారని, పిక్నిక్ గడపడానికి వెళ్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో తరచూ వార్తలు వస్తూ ఉంటాయి. తనపై ఎటువంటి ఒత్తిడి లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావన వచ్చింది. దీనిపై విజయ్ మాట్లాడుతూ ఈ విషయం గురించి మంచి సమయం వచ్చినప్పుడు తానే ప్రస్తావిస్తానని, ప్రేక్షకులంతా ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకోవాలని భావిస్తుంటారో సరిగ్గా అదే సమయంలో తాను దీని గురించి వెల్లడిస్తానని చెప్పారు. తామే ఈ విషయాన్ని బయట పెడతానన్నారు. తాను సినిమా నటుడిని కావడంతో సహజంగానే అందరూ తన గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తి ప్రదర్శిస్తుంటారని, ఇది సహజంగా జరుగుతుంటుందని, ఈ విషయంలో తనపై ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పరోక్షంగా రష్మిక గురించి చెప్పారని, త్వరలోనే ఈ విషయాన్ని తానే ప్రకటిస్తానని చెప్పడంతో వీరిద్దరి ప్రేమ ఖాయమేనని, పెళ్లి జరగడమే తరువాయి అంటున్నారు నెటిజన్లు. రష్మిక కూడా ఈ విషయం గురించి స్పందిస్తూ అందరికీ తెలుసును, తాను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానో అని వ్యాఖ్యానించింది.